హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం రెడీ టు మూవ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ చెప్పబోతున్నానండి. సో అది పౌలామి అవంతి అనే ప్రాజెక్ట్ అనమాట. సో కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లో అయితే ఉందండి. ఇది సైట్ లొకేషన్ అనమాట. మొత్తం 4.75 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 3 టవర్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే ప్రెస్టేజ్ ట్రాంకిల్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనకు బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే ఫినిక్స్ గ్రీన్ స్కూల్ అయితే ఉందండి. సో చాలా ఫేమస్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూస్తున్నాను కదా, ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అనమాట. ఇక్కడ నుంచి ముందుగా చూసినట్లయితే ఇక్కడ కోకాపేట్ మనకు టోల్ గేట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న ఇంకా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చూద్దామండి. ఇక్కడ రాజపుష్ప వాళ్ళ వెస్ట్ అవెన్యూ అనే కమర్షియల్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఓపెన్ స్కై విల్లాస్ అయితే ఉన్నాయి. దీని పక్కనే మనకు ప్రెస్టీజ్ బేవర్లీ హిల్స్ అనే ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ సాస్ క్రౌన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ జైబేరి ది పినాకిల్ అనే ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే ఇది అప్కమింగ్ మాల్ అయితే ఉందన్నమాట, ఫేర్మౌంట్ వాళ్ళ మాలు. అలాగే ఇక్కడ వర్టెక్స్ వాళ్ళ పనాచి అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ రామ్కి వన్ ఆస్ట్రా అనే 2 ప్రాజెక్ట్స్ అయితే రామ్కి గ్రూప్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అది కూడా రెడీ టు మూవ్ అయితే ఉంది. సో మంచి ప్రాజెక్టు, రెడీ మనకు ఇంటీరియర్స్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా మనకు దీంట్లో అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. 4.75 ఏకర్స్లో మనకు 1840 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 2575 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయండి. 3 టవర్స్ అయితే ఉంటాయి. 477 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి. అలాగే ఫుల్లీ లోడెడ్ ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయి. వెరీ ప్రైమ్ లొకేషన్, అలాగే ప్రీమియం స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అన్ని ఇమ్యూనిటీస్తో అయితే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీంట్లో మనకు చూస్తే మంచి సైజెస్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే లిమిటెడ్ పీరియడ్ అయితే మనకు మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో కనుక చూసినట్లయితే ప్రజెంట్ ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 4599 పర్ ఎసెప్ట్ అయితే లోన్ ఆప్షన్లు అయితే కోట్ చేస్తున్నారండి. అలాగే మంచి కనెక్టివిటీస్తో ఉన్న ప్రాజెక్టు ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందండి. ఒకసారి సైట్ విజిట్ అయితే చేస్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు అనే దాని గురించి కూడా చూద్దామండి. సో దీంట్లో మనకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మనకు క్లబ్ హౌస్, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. సో క్లబ్ హౌస్లో కూడా మనకు జాగింగ్ ట్రాక్, మనకు జిమ్ కానివ్వండి, తర్వాత ఇండోర్ గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయి. వీటితో పాటే మనకు క్లబ్ హౌస్లో మనకు దీంతో పాటే మంచి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ లాంటివి అయితే ఉంటాయండి. ఇంకా దీంట్లో మనకు ముందుగా చూస్తే ఇక్కడ మనకు ల్యాండ్స్కేపింగ్ సీటింగ్ స్పేసెస్ అయితే ఉంటుందండి. సో బ్యూటిఫుల్ స్పేసెస్ అయితే ఉంటాయి. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో రెడీ టు మూవ్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రైమ్ లొకేషన్లో వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. దీంట్లో మల్టీపర్పస్ హాల్ కానివ్వండి, తర్వాత జిమ్, ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ అయితే ఉంటాయి. 2 చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అయితే ఉంటాయి. క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అయితే ఉంటుంది. తర్వాత హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్ 2200 ఎస్ఎఫ్టీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. తర్వాత ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అలాగే 28,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. క్రచ్ ఉంటుంది. అలాగే డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, ఎంట్రన్స్ లాబీసు, ఇలా అన్నీ అయితే ఉంటాయండి. సో 2 BHKs 23 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాలెన్స్ 452 ఫ్లాట్స్ వచ్చేసరికి 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో రెడీ టు మూవ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే సైట్ విజిట్ కూడా చేయండి. సో ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. టేబుల్ టెన్నిస్ కానివ్వండి, తర్వాత గెస్ట్ బెడ్రూమ్స్ కానివ్వండి, తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ మీకు చెప్పినట్లు ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. టెర్రస్ పూల్ కూడా ఉంటుందండి విత్ డెక్ ఏరియాతో. అలాగే దీంట్లో మనకు టెర్రస్ పూల్ విత్ డెక్ ఏరియా, అలాగే ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, తర్వాత ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.